అమ్మో ఇట్లా థమ్స్అప్ ఇచ్చిండు. మెల్లగా మెల్లగా అబ్బా మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పార్క్ దగ్గర నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు మన గుండు మామ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాడు మీ అందరికి. చెప్పు. ఇప్పుడు మేము బూత్ బంగ్లా పోతున్నాం ఫ్రెండ్స్. బూత్ బంగ్లాలోని ఇది షార్ట్ కట్ రోడ్ ఫ్రెండ్స్. షార్ట్ కట్ అంటే మామూలుగా మంచి రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. కళ్ళు తాగుతాం ఉంటుంది, అక్కడ ముందు పోతే కళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్. కళ్ళు కూడా తాగాలనుకుంటే తాగవచ్చు. మా దగ్గర నుంచి తెలంగాణ స్పెషల్ ఫ్రెండ్స్. మన కేసీఆర్ మామకు తెలుసు గట్టిగానే ఊపికెచ్చి తాగుతాడా ఆ రోజు పెద్ద రోజు ప్లేస్ గిట్ట బెటరా ఇది. ఇక్కడ స్ట్రేట్ పోతే కళ్ళు తాగచ్చు, ఇలా పోతే స్ట్రేట్ పోతే కళ్ళు తాగచ్చు ఫ్రెండ్స్. లేకపోతే ఇట్లా టర్నింగ్ తీసుకొని ఫ్రెండ్స్ బాగాలేవు ఫ్రెండ్స్. కిందికి కూడా పోవచ్చు ఫ్రెండ్స్. నీళ్ళకాడికి ఇట్లా నీళ్ళకాడికి పోతే బాగుంటుండే, కానీ నీళ్ళలో పోతామని భయంతో పోతాను ఫ్రెండ్స్. మేము మళ్ళీ ఇంటికి పోవాలి ఫ్రెండ్స్. అస్తూరు ఫ్రెండ్స్. ఆ ఊర్లోకి పోతున్నాం ఫ్రెండ్స్. ఊరు నుంచి మళ్ళీ బూత్ బంగ్లాలోకి పోయి అక్కడ కొంచెం వీడియో తీయాలి ఫ్రెండ్స్. లేకపోతే ఆయనతో ఆగమవుతుంది ఫ్రెండ్స్. ఇంటున్నా అరే ముందు కోతి ఈత కొడుతుందంట ఫ్రెండ్స్. ఇగో ఇగో మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్ కోతులు. ఇగో పల్లీలు కావాలన్నా ఫ్రెండ్స్. పల్లీలు 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 పల్లె పల్లె పల్లె. ఒక్కోదానికి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కోదానికి గట్టిని కన్నినట్టున్నాయి ఫ్రెండ్స్. ఒక్కోదానికి 2 3 చేసినట్టున్నాయి ఫ్రెండ్స్. ఏడ చూసిన అవే అవ గుర్ర గాడి ఎక్కింది ఫ్రెండ్స్. అవే చిన్నగా ఉన్నాయంటే దానికి మళ్ళీ పిల్లలు కూడా రాగుడ్డు ఫ్రెండ్స్. బస్ స్టాప్ దగ్గర బయటకు వచ్చి ఏదో ఒక షాప్ తీసుకుందాం. వంద మీద అయితే తినిపిస్తుందా రేడా? అమ్మో నిజాం సాగర్ బస్ స్టాప్ ఇది. బోధన్ పోతుంది. బోధన్ బస్ కామారెడ్డి నిజాం సాగర్ ఎప్పటికి వస్తుందా? బంద్ చేయి ఇక. ఇట్లా అక్కడ గేట్లు ఇచ్చిన వాటర్ ఇటు వస్తున్నాయి. ఇది అనమాట గేట్ ఇచ్చిన వాటర్ మొత్తం ఇటు వస్తుంది. అక్కడ కాదు, పాత కాదు. ఆ బ్రిడ్జ్ అటు సైడ్ ఉన్నదంటే ఇది పెట్లం పోయేది. అది షార్ట్ కట్లో మెయిన్ రోడ్ అది బ్రిడ్జ్. సో వాటర్ ఇచ్చినా దీని కిందకి ఫ్లైఓవర్ కిందకి వచ్చే నీళ్ళు ఆడద్ది అని అనిపిస్తున్నాయి. ఇటు తక్కువ అనిపిస్తుంది. ఆడనేమో ఎక్కువ ఫ్లో ఉంది. కానీ ఇక్కడ ఆగాము. ఆగి కూల్ డ్రింక్ తాగుతున్నాము. ఇగో ఏమైంది వాటర్ బాటిల్ థమ్స్అప్ ఇట్లా వాటర్ బాటిల్ కూర్చోండి. చూసుకుంటే మంది అన్నిటితో ఇప్పుడే ఉన్నాయి. ఇక్కడ తిన్నాం తాగినాము పోతున్నాం అన్నారు. చేపలు పడుతుర్రా ఇక్కడ? ఇంతకుముందు ఇచ్చినాం కదా ఇది. టైం పాస్ అవుతుంది చేసి చెప్పు అడిగిరా మరి రోడ్ మీద చిన్న బండి కడుగుతున్నాడు. దేవుడి కిందికి ఎలా ఇద్దాం మనకి దీన్ని వచ్చినాము. కీనే ఉండదు డైరెక్ట్ సెల్ఫ్ హోటల్ ఆన్ చేసుకుని ఇక. నంబర్ లేదా అనుకుంటా? నువ్వు రాసినావా నంబర్? అక్కడికి నచ్చిందా? 6474 మంచి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు.
మన డాన్సిన్ పవర్ స్టార్కి అయితే పెద్ద ఫ్యాన్, వెనకాల స్టిక్కర్ వేయించిండు. తిరుగుతుంది సుడిగుండం. ఇప్పుడు సొడి తిప్పాను నేను, ఇప్పుడు సొడి తిరుగుతుంది చూడు. అంటే నా కింద ఫోన్కి నీళ్ళు ఇదైతున్నట్టు కిందికి ఉన్నది పొక్క, అందుకనే తిరుగుతున్నాయి. ఇక్కడికి రా. నా దాటుతావరా? స్టాండ్ ఒకటి అగా ఉన్నది. పంపాలిగో బంజీ, అది బంజీ చెప్పిపోయి స్టాండ్ తీయని బిడ్డలో కూడా తీరా తీయలేవు స్టాండ్. మెల్లగా మెల్లగా అబ్బా అడి అడిగా. అరే దూరంగా పెట్టు, నేను కూడా పడతా మ్యాక్సిమం. అది ఇప్పుడు బూత్ బంగ్లాకి పోతున్నాం ఫ్రెండ్స్, మేము ముగ్గురము. బూత్ బంగ్లాలో పోయి పోతుందా లేదో చూద్దాం ఫ్రెండ్స్. హఠాలు అయితే బూత్ బంగ్లా చెప్పరా? బూత్ బంగ్లాలో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. పోదాం అనుకున్నాం కానీ ఇంతసేపు ఇక్కడ దొరుకుతాం ఫ్రెండ్స్. చేపలు పట్టిరు చూద్దాం, చేపలు ఎట్లు ఉంటాయో. చిన్న ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి బూత్ బంగ్లాకి పోతున్నాం ఫ్రెండ్స్. బూత్ బంగ్లాలో గుడ్డాలుగా మంది వస్తుంది ఫ్రెండ్స్. రోడ్ వేసి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇలా దయాలు అనుకుంటుంటే ఆ మీద ఆడుకుంటారు ఫ్రెండ్స్. అంతా మీకు కనబడతలేదు ఫ్రెండ్స్. బైక్ కలుసుకుంటాం ఫ్రెండ్స్. రోడ్ వేసి మధ్యలో అనుకుంటున్నాం ఫ్రెండ్స్. పల్లీలు ఉన్నాయి కదా మన 10 రూపాయలు. మనం జర డిఫరెంట్ కాబట్టి ఇటు సైడ్ పెడదామా? బంగ్లా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇదే గోల్ బంగ్లా. ఇది చూడడానికి ఏంటంటే రౌండ్గా ఉంటుంది అనమాట. ఎక్కడ నుంచి చూసినా సేమ్ షేప్. మొత్తం ఈ బిల్డింగ్ నుంచి మొత్తం మనకు నిజాం సాగర్ మొత్తం కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి ఎక్కుదాం. అవ్వండి, ఒక్కడ కనబడుతుంది కదా 20 గేట్స్. ఇగో ఇక్కడ 16, లాస్ట్లో ఒక్కడుంది 12. అరే పోయితే చెప్పరా మనది. అండ్ ఇది మొత్తం నిజాం సాగర్ వ్యూ. వెనక కనిపించేది మొత్తం నిజాం సాగర్ ప్రాజెక్టు. ఇది 1923లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే నిజాం నవాబు కట్టించిందంట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సాగునీరు ప్రాజెక్ట్. ఇది మొత్తం ఈ కట్ట 3 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో 58 TMCల వాటర్ నిల్వ ఉంచేటట్టు కట్టిదనమాట. ఇది కట్టడానికి దగ్గర ఒక 40 విలేజెస్ అయితే మొత్తం చేంజ్ చేసిరంట. ఇక్కడికి 40 ఊర్లు, ఒక 40 ఊర్లు మొత్తం ఇక్కడ నుంచి ఖాళీ చేయించి ఈ ప్రాజెక్ట్ కట్టిరంట. ఇక్కడ ఈ గోల్బంగ్లా మీద చూస్తే మొత్తం సాగర్ మొత్తం కనబడుతుంది అనమాట. 1000 years later.